ఇక్కడ ఒక ముస్లిం యువతి ఉన్నారు. మరి చెప్పండి ఆంటీ, మీకేం ప్రాబ్లం వచ్చింది? దిల్సుఖ్నగర్ బాంబ్లాస్ట్ కేసులో నా కొడుకు చనిపోయిండమ్మా. మాకు ఇంతవరకు ఉద్యోగం పెండింగ్ ఉంది. కేసు మాది అంతే, ఫార్మాలిటీ మొత్తం అయినది. కానీ చీఫ్ మినిస్టర్ సీఎం ఆఫీస్లో మా ఫైల్ ఉంది. ఇంతవరకు చీఫ్ మినిస్టర్ సార్ సైన్ చేయలే, మా ఫైల్ క్లియర్ కాలేదు. నా చిన్న కొడుకు ఉద్యోగం అని అడిగినామా, అంతే. మొత్తం ఫార్మాలిటీ మొత్తం అయింది. ఎలా చనిపోయాడు? దిల్సుఖ్నగర్ బాంబ్లాస్ట్ కేసులో బాంబ్ బ్లాస్ట్ ఎప్పుడు? ఎప్పుడో 2013లో. 2013లో 10 ఏళ్ళు అవుతుంది. కాలేజ్కు ఫస్ట్ ఇయర్ నా కొడుకు కాలేజ్కి వెళ్ళిండే, బస్ స్టాప్ దిల్సుఖ్నగర్ మీద నిలబడిండే, అప్పుడు చనిపోయిండు. అయితే మా ఇంకా ఉద్యోగం రాలేదని మా ఇస్తామని హామీ ఇచ్చారా? ఇచ్చిండ్రు కదమ్మా, ఇంటికొకరికి ఇస్తామని హామీ ఇచ్చిండ్రు కదా. అదే కేసు మా ఫైల్ అయింది, కంప్లీట్ అయింది. ఏమంటారు, సీఎం సార్ సైన్ కావాలి మీది, అప్పుడైతే మీకు జీవో వస్తుందని చెప్పిండ్రు. ఇంకా ఇప్పుడైనా ప్రభుత్వం మారింది. అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే కదా. ఇప్పుడు ఆశిస్తున్నాము మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. సార్ రేవంత్ రెడ్డి సార్ మాకు మా ఫైల్ మీద సైన్ చేసి మాకు సాయం చేస్తారని మేము వేడుకుంటున్నాం సార్ నుంచి. చెప్పండి. మహబూబా డిస్టిక్ నుంచి వచ్చినామండి. మేము పశుమిత్రులుగా సెలక్షన్ అయినాం. రాజేంద్ర నగర్ యూనివర్సిటీలో ఏ ట్రైనింగ్ అన్ని పొందినాము. మేము నోరు లేని జీవాలకు సేవలు చేస్తున్నాం. మాకు రైతుల నుంచి ఎలాంటి రుసుము లేదు. వాళ్ళకి పాపం వాళ్ళు చేసుకొని వాళ్ళు బతకడమే కష్టం కాబట్టి మాకు ఎలాంటి రుసుము లేదు. దయచేసి గవర్నమెంట్ మాకు ఏదన్నా ఆదుకోవాలని మా యొక్క ప్రార్థన అండి. డే అండ్ నైట్ డాక్టర్స్ లేకున్నా కూడా మేమే కష్టపడుతూ వాళ్ళ మాకు తెలిసింది మేము చేస్తున్నాం. వాటికి ట్రీట్మెంట్ తెలియదైతే వాళ్ళ సలహాతో మేము డే అండ్ నైట్ మేము వెళ్ళి వర్క్ చేస్తున్నాము, ట్రీట్మెంట్ చేస్తున్నాము. మరి ఏ టైంలో అయినా కూడా ఫార్మర్స్కి మేము అందుబాటులో ఉంటున్నాము. మరి దయచేసి మరి గత ప్రభుత్వం మాకు ఎలాంటి న్యాయం చేయలేదండి. మేము ఎన్ని ధర్నాలు చేసినా జిల్లా వ్యాప్తంగా చేస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా చేసాము, అయినా కూడా మాకు ఎలాంటి ఫలితం లేదు. ఇప్పటికైనా మరి రేవంత్ రెడ్డి గారు మా యొక్క విన్నపాన్ని మీరు ఆలకించి మా పశుమిత్రులందరినీ మీరు చూసి ఆదుకోవాలని, మా యొక్క కష్టానికి తగినటువంటి రుసుము, గౌరవ వేతనం కనీసం మాకు చెల్లించాలని, అలాగే యూనిఫామ్, మెడిసిన్ కిట్స్ మాకు అందివ్వాలని సకాలంలో దయచేసి మేము రేవంత్ రెడ్డి సార్ని విన్నవించుకుంటున్నామండి. థ్యాంక్ యూ.